ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు సినిమా ముచ్చట పట్టుకొచ్చిన. ఏ సినిమానో తెలుసా? ఎవరి పేరు చెప్పినా ఆ సినిమా హీరో పేరు అనుకున్నామంటే చాలు మస్తు ఉత్సాహం జోరు అన్నీ వస్తాయి మనసులలో. మరి గదేనండి, కొన్ని రోజుల నుంచి అలచలు చేస్తుంది కదా. ట్రైలర్ రిలీజ్కి ముందే గింత అలచలు చేస్తుర్రు వీళ్ళు. ఏం సినిమాను యాదకొచ్చినా? అది పుష్ప 2. ఈ పుష్ప 2 గురించి ఇంకా సినిమా హీరోయిన్ రష్మిక ఉంది కదా, ఆమె ఏమంటుందంటే మైండ్ బ్లోయింగ్ అంటుంది. ఎందుకన్నదో ఏం కథనో ఒకసారి అయితే చూద్దాం. పుష్ప 2 రిలీజ్కి టైం దగ్గర పడుతుంది. రోజుకో కీలక అప్డేట్తో అయితే సినిమా యూనిట్ బజ్ను పెంచేస్తున్నారు. మరి ట్రైలర్ విడుదలకు ముహూర్తం సిద్ధం కావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్లో ఉత్సాహం మురకలేస్తుంది. మరి గంతేగా, ఇలాంటి టైంలోనే ఈ సినిమా హీరోయిన్ రష్మిక మందన కీలక అప్డేట్ను చెబితే ఆ రచ్చ మామూలుగా ఉండదు కదా. అవును, మరి అలాంటి అప్డేట్ని రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమాలో భాగమైన వ్యక్తిగా పుష్ప 2 ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తేల్చేసింది. ఆమె చెప్పిన మాటలని ఫ్యాన్స్కి అయితే పూనకాలు లోడ్ అవుతున్నాయి. మరి ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అన్న ఆరాటం వల్ల మరింత ఎక్కువైపోయిందంట. అయితే ఇంతకీ రష్మిక ఏం చెప్పింది? పుష్ప 2 ఫస్ట్ హాఫ్ అద్భుతంగా వచ్చిందంట, సెకండ్ హాఫ్ అయితే అంతకు మించి మరి అంటుంది. ఊహలకు కూడా అందదని తేల్చేసిందంట రష్మిక. అయితే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందన్న విషయాన్ని తాన మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ ఎగ్జైట్ అయిన రష్మిక పుష్ప 2 చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లోయింగ్ గాయం అని చెప్పి అంటుంది. మరి తన డబ్బింగ్ చెప్తుండగా తీసుకున్న ఫోటోను షేర్ చేసిందట. మరో 3 రోజుల్లో ట్రైలర్ రానున్న తరుణంలో రష్మిక చెప్పిన ఈ మాటలైతే సినిమాపై అంచనాలను అయితే మరింత స్థాయికి తీసుకెళ్ళినాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, లీక్ అవుతున్న కొన్ని కీలక విషయాలు పుష్ప 2 బజ్ను రెట్టింపు చేస్తూ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను రికార్డింగ్ నుంచి తప్పించి మరో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ను తీసుకొచ్చిర్రన్నమాట వార్త అయితే ఓ సంచలనమైంది. ఐటమ్ సాంగ్లో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా మెరుస్తుందన్న న్యూస్ అందరితో కుర్చీ మడత పెట్టిస్తుంది. ఇప్పుడు రష్మిక చెప్పిన తాజా అప్డేట్తో పుష్ప గురించి అందరూ రచ్చస్య రచ్చభ్యః అంటున్నారు. ఈ ట్రైలర్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.